అన్వేష్ రెడ్డి గారు అన్వేష్ రెడ్డి గారు అన్వేష్ రెడ్డి గారు మీ ఫోన్ మ్యూట్లో పోయి ఉంటుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సరే, మన సునీతారెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించి ఇంకా కేంద్రం మన మీద రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం అన్వేష్ రెడ్డి గారు మాట్లాడండి. అన్వేష్ రెడ్డి గారు మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. హలో రమణ గారు, మాట్లాడండి. ఇప్పుడు రామచందర్ అన్న చాలా అనుభవంతో చాలా విషయాలు మాట్లాడి, ఇప్పుడు సెక్రటరీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా అనేది ఎందుకోసం తెచ్చుకున్నారు, పరిపాలన సౌలభ్యం కోసము ఎంతవరకు ఉపయోగపడతారని తెచ్చుకుని ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి సలహాలు, పాలిస్తున్నటువంటి ప్రభుత్వం, నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటూ చూస్తాడు. ఆంధ్ర వాళ్ళను పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా ఏపీకి లాభం జరిగే విధంగా పనిచేస్తాడు అనుకోవడం తప్పది. ఇక్కడ చాలా స్పష్టంగా నిన్న ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా మాట్లాడినటువంటి అంశం ఎక్కడ కూడా తెలంగాణకు ఏ విషయంలో కూడా అన్యాయం జరిగితే ఊరుకునేటువంటి చాలా కరకండి చెప్పినటువంటి మాట వాస్తవం. ఇది ఇప్పుడు తాత్కాలికంగా ఎవరు ఏ రాజకీయ ప్రయోజనానికి మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ దీని పరిహారము రేపు ఎట్లా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మరి ఆంధ్రకు ఉపయోగపడి చేసిండా లేకపోతే తెలంగాణ కోసం చేస్తున్నా అనేది ఖచ్చితంగా తేలుతుంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రివర్గం, ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తెలంగాణ నష్టం జరగకుండా చూస్తామనేటువంటి పాలన కొనసాగిస్తున్న సందర్భం ఉన్నది. అదే దిశగా ప్రభుత్వం పాలన చేస్తుంది. ఇవాళ బనకచర్లైనా ఇంకోటైనా ఎక్కడ కూడా ఇవాళ మనకు రావాల్సినటువంటి నీళ్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నికర నిల్వలు ఏమున్నది ఆ నీటి వాటలు తేల్చేస్తే అయిపోతుంది. ఇవాళ వాళ్ళకి అవకాశం ఉంది, 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. దీన్ని తేల్చవలసినటువంటి బాధ్యత అక్కడ ఉంది. ఇవాళ రేపు పోలవరం కూడా అక్కడ ఉంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేనటువంటి అంశం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉంది. పోలవరం సంబంధించినటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఎంపీ వాళ్ళకి కూడా కేసులు వేసి ఇవాళ దాన్ని ఆపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 80% అయిపోయింది పోలవరం, ఒక ఎత్తు దగ్గర కొంత వివాదం వచ్చింది. ఆల్రెడీ 423 కోట్లతో కట్టినటువంటిది కూడా నిర్వీర్యం అయిపోయింది అక్కడ కూడా. అది రేపు చాలా మంది చెప్తా ఉన్నారు, రేపు అది పోలవరం ఆ సుప్రీంకోర్టులో వేసిన దాంతో ఆగుతుంది అనేటువంటి ఒక నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితులు. సరే, అది ఉంటుందా పోతే సెకండరీ అంశం. కానీ ఇవాళ మనకు రావాల్సినటువంటి ఈ నీళ్ళ వరకు కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇది ఇంపార్టెంట్. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు తేల్చాలి. నికర వాటాలు ఎంత, నికర జలాలు ఎంత, వరద జలాలు ఎంత, మిగులు జలాలు ఎంత, ఇవి తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అక్క ఖచ్చితంగా వాళ్ళ మంత్రులతోటి వాళ్ళతో మాట్లాడి ఈ విషయాన్ని చాలా తొందరగా తేల్స్తే అది తెలంగాణకు మేలు జరుగుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రైతాంగాని కోసం పనిచేస్తారనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అంటే ఓకే, మీరు ఇప్పుడు జలాల కోసం పోరాటం చేస్తున్న మాట నిజమే. సరే, ఇప్పుడు బనకచెర్లను ఆపడానికి చేస్తున్న ప్రయత్నం నిజమే. ఓకే, కొంతవరకు తాత్కాలికంగానైతే బ్రేక్ పడింది. కానీ మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత అసంతృప్తితో మాట్లాడుతున్నారు? నేను కాదండి, మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినండి, నేను మాట్లాడినా చెప్పండి. వీడియో క్లిప్పింగ్ ఇప్పటిదాకా మేడం గారు మీకు షో చేశారు. అంటే ఇప్పుడు ఆయన ఏదో రహస్యంగా మాట్లాడలే, ఏదో మీడియా వాళ్ళతో వితింది నాలుగు గోడల మధ్య చిట్ చాట్ కూడా కాదు. గారు ఇది ఆయన మాట్లాడినటువంటి మాట అది ఆయన ఇవాళ కాదు, అంటే 2-3 సందర్భాలలో, ఒక సందర్భంలో ఏదో ల్యాండ్ విషయంలో కూడా ఒక కేసు వేశారు 4 ఎమ్మెల్యేలు కలిసి. రమణ, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటకు పార్టీ చూసుకుంటది, పార్టీ మాట్లాడుతుంది అనేటువంటి విషయం. అంటే దీని వల్ల మీకు డ్యామేజ్ కాదా? ఒక ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి మీ ప్రభుత్వం మీద, మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మీకు నష్టం జరగదా? ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఇంత పార్టీలో మాట్లాడడం వల్ల ఏం డ్యామేజ్ అయితే దాన్ని ఎట్లా పూడ్చుకుంటాము, మళ్ళీ ఇంకోసారి తప్పులు జరగకుండా దాన్ని అధిగమించి ఎట్లా ముందుకు పోవాలనేది చేస్తుంది. అది ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుంది అనే విషయాన్ని నేను ఇదివరకు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అనిరుద్ధు మాట్లాడినటువంటి మాట వల్ల ఎంత నష్టం వస్తుంది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రేపు ఎట్టుండాలనేది, ఎవరు ఎట్టుండాలనేది పార్టీ అది అంతర్గత విషయం, అది సెట్ చేసుకుంటుంది, ప్రాబ్లమే లేదు. కానీ బయట ఏం మెసేజ్ పోతుంది? సరే, వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుంది? అవును, బయట మాట్లాడతారు, ఒక అంశం దొరికింది కాబట్టి దీన్ని పదే మీరే ఇప్పటికి 10 సార్లు అడుగుతారు దీన్ని. కాబట్టి బయట కూడా ఇంకా డిస్కస్ జరుగుతుంది, అది జరిగే ప్రయత్నం చేస్తుంది. బయట వాళ్ళు కూడా దీన్ని ఇంకా దీన్ని ఇంకా పార్టీకి పల్స చేసినట్టు ప్రయత్నం ఎవరైనా పొలిటికల్ పార్టీ ఎవరైనా చేస్తారు, దాన్ని మనం తప్పటానికి లేదు. కానీ అది పార్టీ అంతరంగ విషయం, పార్టీ మాట్లాడుతుంది. అంటే ప్రభుత్వంలో, సరే పార్టీకి వదిలేసేయండి, కనీసం ప్రభుత్వంలో ఇప్పటికైనా
నికార్సైన కాంగ్రెస్ నాయకులకు, నికార్స్గా కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళకు, లేదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు రాబోయే 3.5 ఏళ్ళలో న్యాయం జరుగుతుందా లేదా? కనీసం పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకుంటలేరు, మా సిఫారసు లేవు, మాకు అభివృద్ధి లేదు, మా నియోజకవర్గాలకు నిధులు లేవు. ప్రభుత్వం ఏర్పడింది ఏదో 5 ఏళ్ళు పాలించి వదిలేసుకోవడానికి ఎవరు ఆలోచన చేయరు కదా. ఏ పార్టీ అయినా ఒక అధికారంకి వచ్చిందంటే దాన్ని ఇంకా నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ నిలుపుకునేటటువంటి ప్రయత్నంలో తాత్కాలికంగా కొన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అక్కడ డెవలప్ చేసుకుని అందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది. కానీ అట్లా ఏమి ఉండదు. ఒకటి అనిరుద్ రెడ్డి గారు, ఎందుకంటే మొదటి నుంచి మీ ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకో చంద్రబాబు నాయుడు ముద్ర నీడ మాత్రం అది తొలగిపోతలేదు, పడుతూనే ఉంది. ఒక ఇంట్లో 5 ఉంటే ఇప్పుడు 5 ఏళ్ళే సరిగా లేవు. ఒక ఇంట్లో 2 అన్నదమ్ముల మధ్యనే సయోధ్య ఉండేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి అందరూ ఒకే రకంగా ఉండాలని ఏం లేదు కదండి. అంతిమంగా ఏదేమున్నా కానీ అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొని తెలంగాణలో మంచి పరిపాలన చేసి అంతిమంగా ఇంకొకసారి ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేం ఇది కాదు. రైట్. సరే, మొత్తానికైతే మరి మీ పార్టీ నాయకులు ఆవేదనను చెందినట్లుగా కనీసం నెక్స్ట్ కమింగ్ 3 years 4 monthsలోనైనా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనియండి. పక్క రాష్ట్రం నాయకుల యొక్క అంటే ప్రభుత్వంలో వారి యొక్క ప్రమేయాన్ని తగ్గించండి. వాళ్ళ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ని ఇక్కడ పడకుండా చూడండి. లేదంటే వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి పాపం మీ వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళని ఆవేదన గురి చేయకండి. అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లోనైనా పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులకు న్యాయం చేయండి. మరి మళ్ళొకసారి చంద్రబాబు ఏజెంట్లు, చంద్రబాబు మనుషులు, చంద్రబాబు కోవర్ట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి ఆవేదన బయటికి బహిరంగంగా రాకుండా కొంచెం మీరు జాగ్రత్త పడితే అది మీకు మంచిది, మీ పార్టీ నాయకులకు మంచిది, మీ ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వానికే మంచిది. ఎందుకంటే దీనివల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. సో ఇవాళ బిగ్ డిబేట్ లో పాల్గొనే